రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత్ర దాదాపు 12 రాష్ట్రాలు డైరెక్ట్గా ప్రజలలో కలవడము, ప్రజల యొక్క ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, ఇంకా అనేక విషయాలు. ఈ యొక్క భారత్ న్యాయయాత్ర రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరినీ సంఘటితం చేసే యొక్క కార్యక్రమం. ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. న్యాయ పరిపాలన దేశంలో బీజేపీ పరిపాలన అందిస్తుంది. న్యాయ పరిపాలనలో బీజేపీ పరిపాలిస్తలేదు కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మొదటి విడతలో భారత్ జోడో యాత్ర, రెండో విడతలో భారత్ న్యాయ యాత్ర. డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్రంలో అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, లేదా ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల యొక్క అవినీతి యొక్క పరిపాలన మీద, ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఏ రాష్ట్రం అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో, యాత్ర చేస్తున్నారో, భారత్ న్యాయ యాత్ర, ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ బీజేపీ ముఖ్యమంత్రి పరిపాలన బాగలేదు, బీజేపీ ప్రధానమంత్రి యొక్క మోడీ యొక్క పరిపాలన బాగలేదు, 9 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల కాలంలో ప్రజల మధ్యలో ఈ ప్రభుత్వం లేదు, ప్రజల మీద అధిక ధరలు అధికంగా పెంచేసిండ్రు. చాలా సందర్భాల్లో మనం చెప్పడం కూడా జరిగింది. డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, మౌలిక వసతుల మీద ధరలు పెరిగినాయి, మనం తినే తిండి మీద కూడా ధరలు పెరిగినాయి. ధరలకు ఒక హద్దు లేకుండా ధరలు పెంచేస్తున్నారు. ప్రధానమంత్రి అలాంటి ఒక మంచి ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తలేడు అనే ఒక ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో పర్యటన చేస్తున్నారు.